హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కొండూరు ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ బీట్రూట్ ఆలూ పూరి అండి. చాలా ఈజీగా ఉంటుంది. బీట్రూట్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం? నేనైతే అంత ఇష్టంగా తినను. మా పిల్లలు కూడా అలాగే తయారయ్యారు, అంత ఇష్టంగా తినడం లేదు. సో నేను ఇలా ఈజీగా బీట్రూట్ పూరి చేసేసి వాళ్ళకి పెట్టేస్తుంటాను. నేను కూడా తినేస్తూ ఉంటాను. బీట్రూట్ హెల్త్కి మంచిదో మనందరికీ తెలిసిందే. బీట్రూట్ ఆలూని ఇలా బాయిల్ చేసుకొని నేనైతే ప్యూరీ చేసి పెట్టుకున్నాను. సో మీరు కావాలంటే వాటిని స్టీమర్లో కూడా స్టీమ్ చేసి మీరు ప్యూరీ చేసి పెట్టుకోవచ్చు. నేను కొంచెం ఇలా ఆటా పౌడర్ తీసుకొని అందులోకి పసుపు, కారం, కొంచెం వామ్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్, ధనియా పౌడరు అన్నీ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం గోధుమ పిండి తక్కువే తీసుకోవడం మంచిది. ఎందుకంటే ప్యూరీకి తగ్గట్టు పిండి తీసుకోండి. మరీ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ప్యూరీ తక్కువ అయిపోతుంది. కాబట్టి ప్యూరీకి తగ్గట్టు పిండి తీసుకోవాలి. ముందుగా వేసుకున్న ఉప్పు, సాల్ట్ అన్నిటినీ ఇలా ఒకసారి పిండిలో కలుపుకొని అందులోకి బీట్రూట్ ప్యూరీ యాడ్ చేసుకోండి. చూసుకొని నిదానంగా యాడ్ చేసుకోండి. ఒకవేళ ప్యూరీ ఎక్కువైపోతే మళ్ళీ ఇబ్బంది పడతారు పిండిని కలుపుకోవడానికి. సో కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. సో ఇలా మొత్తం మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవచ్చు. నేను నార్మల్ ఆటా కలపడం కంటే కూడా ఇది కలిపితే చాలా బాగా వస్తుంది పిండి. పూరి కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది. దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వదిలేసి తర్వాత పూరి చేసుకోండి. కావాలంటే చపాతీ కూడా చాలా బాగుంటుంది. చపాతీ కూడా చేసుకోవచ్చు. నేను ఈరోజు మా పిల్లలకి పూరి చేస్తున్నాను, అందుకని మీకోసం ఈ రెసిపీ చూపిస్తున్నాను. సో చిన్న చిన్న ముద్దలు తీసుకొని వాటిని నార్మల్గా మనం పూరి ఎలా చేసుకుంటామో అలాగే చేసేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది. ఏం పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు దీంట్లో, కానీ చాలా హెల్త్కి మంచిది. దాంట్లో ఆలు కూడా వేయడం వల్ల ఆ బీట్రూట్ స్మెల్ అనేది అస్సలు రాదు. చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేయగలరు. 1 ఇయర్ బేబీస్కి అలా కూడా ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు ఈ రెసిపీ ట్రై చేయండి. చేసి నాకు చెప్పండి ఎలా వచ్చిందో మీకు కూడా. And subscribe the channel and encourage us.